పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమా ఓజీ. ఫ్యాన్స్ ఎలా అయితే పవర్ స్టార్ ని చూడాలని అనుకుంటున్నారో దాన్ని మ్యాచ్ చేస్తూ సుజిత్ చేసిన ఓజీ బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో పవన్ కళ్యాణ్ ని ప్రతి ఫ్రేమ్ లో కూడా ఎంతో అందంగా చూపించాడు సుజిత్. అయితే పవర్ స్టార్ కి కూడా ఈ సినిమా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అందుకే ఓజీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే తాను డైరెక్షన్ చేసే టైంలో ఇలాంటి టీం ఉంటే బాగుండేదని అన్నారు. సో సుజిత్ అతని డైరెక్షన్ టీం అంతా కూడా చాలా బాగా పవన్ కళ్యాణ్ ని ఇంప్రెస్ చేశారు. ఓజీ సక్సెస్ మీట్ లో ఓజీ సీక్వెల్ ప్రీక్వెల్ దేనికైనా తాను రెడీ అన్నారు పవన్ కళ్యాణ్. సో సుజిత్ తో మళ్ళీ పని చేయాలన్న ఇంట్రెస్ట్ ని ఆయన వ్యక్తపరిచారు. ప్రస్తుతం సుజిత్ నానితో ఒక సినిమా చేస్తూ ఉన్నాడు. ఆ సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఆ మూవీ రిలీజ్ ఉంటుంది. అయితే నాని సినిమా రిలీజ్ అవ్వగానే సుజిత్ ఓజీ 2 పనులు మొదలు పెడతారని తెలుస్తోంది. ఓజీ 2 లో మరిన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేసేలా సుజిత్ ఆలోచన ఉందట. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా మరోసారి అదర్స్ అనిపించేలా సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. ఓజీ పార్ట్ 2 వస్తే అది అంతకు మించేలా చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో సీక్వెల్ ప్రీక్వెల్ గురించి అసలు థింక్ చేయరు. ఇన్నేళ్ల కెరియర్ లో ఇన్ని సినిమాల్లో ఏ సినిమాకు కూడా ప్రీక్వెల్ లేదా సీక్వెల్ రాలేదు. హరిహర వీరమల్లు పార్ట్ 2 అనౌన్స్ చేశారు. అయితే ఆ సినిమా కన్నా ముందు ఓజీ 2 వచ్చే ఛాన్స్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సుజిత్ కూడా ఓ పక్క నాని సినిమా చేస్తున్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి మరోపక్క ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. రీసెంట్ గానే ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు 3 కోట్ల విలువ గల ఒక లగ్జరీ కారును పవన్ కళ్యాణ్ సుజిత్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. సో ఈ బూస్టింగ్ తో ఆయన ఓజీ 2 ని మరింత భారీగా ప్లాన్ చేస్తారని చెప్పొచ్చు. ఓజీ సినిమాలో ఆల్రెడీ సాహో రిఫరెన్స్ వాడారు కాబట్టి ఒకవేళ ఈ పార్ట్ 2 లో ప్రభాస్ ఏమైనా ఉండే ఛాన్స్లు ఉన్నాయా అన్న డిస్కషన్ కూడా జరుగుతుంది. అదే జరిగితే ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ పక్కా అని చెప్పొచ్చు.